హలో అండి. వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజైతే నేను మా ఇంటికి వెళ్దామని ఫస్ట్ అయితే ఉప్పల్కొచ్చిన. నేను ఇక్కడ 11:30కి అట్లా ఉప్పల్కొచ్చిన నిమ్మలంగా. ఎందుకంటే హాస్టల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిదామని లేట్ చేశా. తీరా చూస్తే హాస్టల్‌లో పులిహోర. ఎవ్వరైనా బ్రేక్‌ఫాస్ట్‌కి పులిహోర తింటారా మార్నింగ్? అమ్మ దేవుడా! ఇదెక్కడి గోసరా అనుకోని బయటికెళ్ళి టిఫిన్ తెచ్చుకొని తిన్నా. ఇక్కడికొచ్చి చూస్తే బస్సులు తక్కువ, పబ్లిక్ ఎక్కువ. అమ్మ దేవుడా! ఎట్లరా అనుకోని చాలా కష్టపడి బస్ అయితే ఎక్కి లాస్ట్‌కి ఒక సీట్ అయితే సంపాదించుకున్నా. అసలు ఈ ఫ్రీ బస్ పెట్టిన కాంచి బస్సులో సీట్ దొరకాలంటే పెద్ద యుద్ధం చేసినంత పని అవుతుంది అసలు. ఇదైతే అదాలత్. ఇక్కడే నా డిగ్రీ కాలేజ్, మాస్టర్ డిగ్రీ కాలేజ్. ఇక్కడైతే చాలా మెమరీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్‌తో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇక్కడ. మొత్తానికైతే హన్మకొండకైతే రీచ్ అయిపోయినా. ఇక్కడ నుండి మళ్ళీ వరంగల్‌కి వెళ్ళి అక్కడ నుంచి మా విలేజ్‌కి బస్ ఆర్ ఆటో ఎక్కాలి. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అంత జర్నీ ఒకలా, కాచిపేట హన్మకొండకి రాగానే ఒకలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా మా ఏరియా అని ఒక ఫీలింగ్ వస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాధ అవుతుంది. మళ్ళీ ఇక్కడైతే భద్రకాళి టెంపుల్ నా ఫేవరెట్ ప్లేస్. అండ్ రేపు శివరాత్రి కాబట్టి చాలా రష్ ఉన్నారు. అండ్ మెయిన్గా ఫ్రూట్స్ షాప్ దగ్గర చాలా రష్ ఉన్నారు. నేను కూడా ఫ్రూట్స్ తీసుకున్నా. అది కూడా ఆరెంజ్ నా ఫేవరెట్. నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామనేసి అయితే వచ్చేసిన. జస్ట్ మా అన్నయ్యకి మాత్రం మెసేజ్ చేసిన ఇంటికి వెళ్తున్నా అనేసి. తీరా ఇంటికి వెళ్ళి చూస్తే షాక్ అవుతారు, సర్ప్రైజ్ అవుతారు. అని నేను చూస్తే ఎట్లాంటి సర్ప్రైజ్ లేదు. ఏమైంది అంటే వాళ్ళకి నేను వస్తున్నా అని ముందే తెలుసంట. మా అన్నయ్య చెప్పిండంట చెల్లి వస్తుంది అనేసి. నా సర్ప్రైజ్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఇక్కడ మా డాడీ అయితే నేను పడుకుంటే ఏమైందిరా ఇట్లయినావు, ఎందుకు ఇంత బక్కగా అయినావు, తినట్లేదా సరిగా, హాస్టల్లో ఫుడ్ మంచిగా పెట్టట్లేదా, ఎందుకు తినట్లే, ఏమైంది అని అన్ను అడుగుతున్నాడు. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.